అవును. అప్పుడు అక్కడ కార్యకర్త ఏమంటాడు, వాళ్ళు చేసింది కరెక్ట్ అంటాడా? ఇవాళ అతని వెనకాల నిలబడుతున్నారు కార్యకర్తలు. అదే సందర్భంలో తణుకులో నిలబడ్డారు కదా, అట్లాగే 2-3 చోట్ల ఇది పాలకొండ దగ్గర నిలబడ్డారు కదా. అంటే నిలబడితే కలబడగలం అనేటటువంటి ధైర్యం వచ్చినప్పుడు సహజంగా ప్రతిఘటన స్టార్ట్ అవుతుంది. ఆ ప్రతిఘటన కార్యకర్తల ఉత్సాహాన్ని ఇస్తుంది. అది గుర్తు చేసే పని నిన్న చేస్తున్నాడు ఇతను. కానీ కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఏమన్నా ఇవ్వాల్సిన అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఇచ్చేది, ఇప్పుడు ఏది ఇచ్చినా తాత్కాలికమే కదా. ఈ లోపుగా ముందు పార్టీని సంస్థాగతంగా సెట్ చేసుకుని ఈ లోపు ప్రభుత్వపు పాలన అబ్జర్వ్ చేస్తారు. కానీ జగన్ ఇచ్చే హామీలు ఇప్పుడు ఎవడన్నా గుర్తుపెట్టుకుంటాడా? జగన్నే గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడు ఇంతకంటే డబ్బులు ఎక్కువ ఇస్తే, ఇంతకంటే సంక్షేమం ఎక్కువ ఇస్తే, ఇంతకంటే మంచి పరిపాలన అందిస్తే. విధ్వంసం 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 అన్నది నమ్మారు. అప్పుడు విధ్వంసం ఇప్పుడు విధ్వంసం అనేది చూస్తున్నారు కదా జనం. అప్పుడు ఇంటికి వచ్చిన సంక్షేమం ఇప్పుడు ఇంటికి వస్తుందా? అప్పుడు ఇంటికి వచ్చినటువంటి సర్టిఫికెట్లు ఇవాళ ఇంటికి వస్తున్నాయా? అప్పుడు ఇంటికి వచ్చినటువంటి సేవలు ఇవాళ ఇంటికి వస్తున్నాయా? వస్తే ఎలా ఉంది? ఇవి రెండు కంపారిజన్ 25 ఏళ్ళు అక్కర్లేదు కదా. ఇవాళ చూస్తున్నారు, 4 రోజులు చూస్తారు. ఇంతకంటే బాగుంది అనుకోండి, జగన్ కంటే మెరుగ్గా ఉంది అనుకోండి పాలన. ఇప్పుడు వాట్సాప్ పాలన బాగుంది, దాన్ని జగన్ పక్కన పెడతారు, బాబే కరెక్ట్ అనుకుంటారు. అలా కాదు, డబ్బులు బాగాలేదు, పనులు జరగట్లేదు, రేపు పొద్దున వ్యతిరేకిస్తారు. ఇది జరగాలి అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభమైనటువంటిది కాబట్టి ఆల్టర్నేటివ్ సిస్టము, దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందన్న దాని మీద జగన్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అంటే కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఒక అమరావతి కానీ, లేదంటే ఇప్పటికే వీళ్ళు విద్యుత్ సంస్కరణలకు సంబంధించి